హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు మనం కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాబ్ సాధించాలంటే ఏ విధంగా చదవాలి, ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి అనే దానిపైన పూర్తిగా ఈరోజు డీటెయిల్స్ తెలుసుకుందాం. టోటల్ మనకు కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగం సాధించాలంటే టోటల్ మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ అర్థమెటిక్ ఉంటుంది, రెండవ సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్, తర్వాత ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, తర్వాత తెలంగాణ హిస్టరీ, తర్వాత తెలంగాణ ఫ్రీడమ్ హిస్టరీ, దీన్ని తెలంగాణ మూమెంట్ అంటాం. పాలిటీ, నెక్స్ట్ జాగ్రఫీ, ఎకానమీ, biology, physics, chemistry, science and technology, GK and current affairs. లాస్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్, తర్వాత తెలుగు, ఒక సబ్జెక్టు అర్థమెటిక్ రీజనింగ్తో పాటు ఇంగ్లీష్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ కూడా మనం తీసుకోవచ్చు. టోటల్గా మనకు కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగం సాధించాలంటే 15 సబ్జెక్టుల పైన మనకు అవగాహన ఉండాలి. అది సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి: అర్థమెటిక్, రీజనింగ్, ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఫ్రీడమ్ హిస్టరీ అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర, పాలిటీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ. ఇది వచ్చేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మరియు తెలుగు. ఈ పూర్తిగా 15 సబ్జెక్టులు మనకు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే ఈ సబ్జెక్టుల పైన మీకు అవగాహన ఉండాలి. ఇక్కడ మీకు అర్థమెటిక్, రీజనింగ్, దీంతో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనకు ప్యూర్ మ్యాథ్స్ కూడా 4 నుంచి 5 మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ప్రిలిమ్స్ వచ్చేసరికి పీసీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సంబంధించి మనకు మెయిన్ టోటల్గా ఉన్నటువంటి 15 సబ్జెక్టుల మెయిన్ వెయిటేజ్ ఎక్కువ అర్థమెటిక్ ఉంటుందండి. అర్థమెటిక్ ఒక 25 మార్కులు మనకు స్కోర్ చేస్తుంది. రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్ రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది. అర్థమెటిక్ అంటే దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఒక 5 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ 25 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు, ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్కులు ఉంటుంది. దాని తర్వాత హిస్టరీ పార్ట్ కవర్ చేస్తే మనకు ఇండియన్ హిస్టరీ ఒక 20 మార్కులు రావచ్చు, తెలంగాణ హిస్టరీ ఒక 20 మార్కులు, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ఒక 10 మార్కులు రావచ్చు. టోటల్గా మనకు వచ్చేసి హిస్టరీ నుంచి ఒక 50 మార్కులు కవర్ అయింది. తర్వాత అర్థమెటిక్, రీజనింగ్తో పాటు ఇంగ్లీష్ చూసుకుంటే 75 మార్కులు కవర్ చేస్తుంది. మీకు పీసీ ప్రిలిమ్స్కి వచ్చేసి పీసీ ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ ఈ రెండింటికి కూడా మీకు 200 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులలో అవుట్ ఆఫ్ 200 మార్క్స్లలో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ 75 మార్కులు ప్లస్ హిస్టరీ పార్ట్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర 50 మార్కులు ఉంటుంది. అంటే మీకు 75 ప్లస్ 50 125 మార్క్స్. ఈ మేజర్గా వచ్చేసి ఈ సబ్జెక్ట్ పైన ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ముందుగా కొత్త ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఫస్ట్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ దీంతో పాటు హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే నీకు 125 మార్క్స్ ఇక్కడే స్కోర్ చేయొచ్చు. దాని తర్వాత మనం క్వాంటిటీ పైన ఫోకస్ చేయాలి. క్వాంటిటీ ఒక 10 మార్క్స్, జాగ్రఫీ ఒక 10 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రతిరోజు డైలీ న్యూస్ పేపర్స్ చదవడం, తర్వాత మంత్లీ మ్యాగజైన్స్
చదివినట్టయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ నోటిఫికేషన్ ముందు 6 months లేదా ఒక 1 year నుంచి 1 year సంబంధించిన పూర్తిగా కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 20 marks వరకు కూడా కవర్ అవుతుంది. కాబట్టి న్యూస్ పేపర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత మీకు సైన్స్ పార్ట్ వచ్చేసరికి బయాలజీ ఒక 8 to 10 marks కవర్ అవుతుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూసుకుంటే ఒక 6 marks వరకు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక 10 marks కవర్ చేస్తుంది. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ను కూడా తక్కువ చేయకుండా ప్రతి సబ్జెక్ట్ పైన ఖచ్చితంగా ఒక 70% నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. 70% నాలెడ్జ్ ఉంటే నీకు అవుట్ ఆఫ్ 200 70% నాలెడ్జ్ ఉన్నట్టయితే ఒక 140 marks గైన్ చేయగలుగుతుంది. 140 marks గైన్ చేయగలిగితే నీకు సివిల్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ కొన్ని తక్కువ మార్కులు వచ్చినప్పుడు నువ్వు ఈవెంట్స్ లో కొంచెం స్కోర్ తీసుకొచ్చినట్టయితే ఏఆర్ కానీ టీఎస్ఎస్పీ కానీ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సంబంధించి ఇవే సబ్జెక్ట్ మనకు మెయిన్స్ లో కూడా ఉంటాయి. కానిస్టేబుల్ సంబంధించి ప్రిలిమ్స్ ఇవే సబ్జెక్ట్ ఉంటాయి, మెయిన్స్ కూడా ఇవే సబ్జెక్ట్ ఉంటాయి. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 15 సబ్జెక్ట్ ఉంటాయి కాబట్టి మనకు ఇలాంటి అవగాహన ఉండదు. కాబట్టి ఈ సబ్జెక్టుల పైన మనం ఫస్ట్ కోచింగ్ తీసుకోవాలి. ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తీసుకుంటే నీకు కనీసం ఒక 4 months ప్రిపరేషన్ పడుతుంది. ఈ సబ్జెక్ట్ మొత్తం క్లాసెస్ చెప్పడానికి ఫుల్ డేస్ మొత్తం క్లాసెస్ వినడానికి 4 months టైం తీసుకుంటుంది. దాని తర్వాత మీరు రివిజన్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకు ఇక్కడ శాతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో కోచింగ్ కూడా క్లాసెస్ సంబంధించి రిటర్న్ సంబంధించి ఎక్సలెంట్ కోచింగ్ ఇస్తున్నారు, మంచి ఫ్యాకల్టీని పెట్టి. కాబట్టి ఇక్కడ మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఈ సబ్జెక్ట్ పైన ఒక అవగాహన వస్తుంది. తర్వాత ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ మీరు గ్రౌండ్ పైన ఫోకస్ చేస్తే గ్రౌండ్ కూడా మనకు సార్ వచ్చేసి ఇంటర్నేషనల్ అథ్లెట్ కాబట్టి ఇక్కడ గ్రౌండ్ దగ్గర కూడా మనకు ఈసారి ఒకటే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మహిళలకు అయితే 100 meters తప్పనిసరి, తర్వాత మేల్స్ కి అయితే 800 meters తప్పనిసరి. కాబట్టి మీకు 1 ఛాన్స్ ఉంటుంది. 170 seconds లోనే మన యొక్క లైఫ్ కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈవెంట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఎస్ఐఆర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ వచ్చేసి సేమ్ కానిస్టేబుల్ లాగానే ఉంటుంది. ఆర్థోపెడిక్ రీజనింగ్ తర్వాత జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ ఉంటాయి. తెలంగాణ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, పార్టీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ ఉంటాయి. మనకు మెయిన్స్ చూసినట్టయితే పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఇది 100 marks ఉంటుంది. తర్వాత తెలుగు కూడా 100 marks ఉంటాయి. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు సబ్జెక్ట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో ఫెయిల్ అవుతున్నారు చాలా మంది. కాబట్టి ఇంగ్లీష్ తెలుగు పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు పేపర్ 3 అథ్లెటిక్ ఉంటుంది. అథ్లెటిక్ ఒక మనకు 100 marks కవర్ అవుతుంది. అథ్లెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపితే 100 marks వస్తాయి. తర్వాత రీజనింగ్ 100 marks వస్తాయి. ఇది మొత్తం 200 marks. దీంట్లో సబ్జెక్ట్ అనేది మనకు తర్వాత వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత పేపర్ 4 వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ నుంచి ఒక 40 marks స్కోర్ అవుతుంది. ఇండియన్ హిస్టరీ ఒక 20 marks, తెలంగాణ హిస్టరీ ఒక 10 marks వస్తాయి. తెలంగాణ హిస్టరీ, పాలిటీ ఒక 10 marks, జాగ్రఫీ ఒక 10 marks, ఎకనామిక్స్ ఒక 5 marks వస్తాయి. అండ్ బయాలజీ ఒక 10 marks, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒక 6 marks, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 15 marks వరకు వస్తాయి. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 20 marks వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా మనం ఏంటంటే హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. హిస్టరీ 40 + 20 + 10 ఒక 70 నుంచి 80 మార్కులు హిస్టరీ పైన ఎక్కువ ఉంది. అథమెటిక్ రీజనింగ్ వచ్చేసి 200 marks. అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఎస్ఐఆర్ పోలీస్కి అయినా కానిస్టేబుల్కి అయినా ఇదే సిలబస్ ఉంటుంది. కాకపోతే వెయిటేజ్ లో తేడా ఉంటుంది అంతే. కానిస్టేబుల్ వెయిటేజ్, ఎస్ఐ వెయిటేజ్ తేడా ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రిలిమ్స్ అయినా మళ్ళీ మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ లో ఏవైతే సబ్జెక్ట్ ఉంటుందో మెయిన్స్ లో కూడా అదే సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఒకసారి కోచింగ్ తీసుకొని ఇంకా దాన్నే కంటిన్యూగా మెయిన్స్ వరకు మెయిన్స్ ఎండ్ అయ్యేంత వరకు ఇదే సబ్జెక్ట్ ను 4-5 సార్లు రివిజన్ చేస్తే మీకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ ఏంటంటే ఒక 4 నెలలు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తీసుకుంటే నీకు కొంతవరకు అవగాహన వస్తుంది. దాని తర్వాత మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఇలా రన్నింగ్ నోట్స్, క్లాస్ నోట్స్ మంచిగా నీట్గా రాసుకుని ఫస్ట్ క్లాస్ నోట్స్ పూర్తిగా చదివి దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ వాటిపైన ఇంకొంచెం
అనలైజ్ చేసి మంచిగా చదివినట్టయితే ఈజీగా నువ్వు కానిస్టేబుల్ కానీ లేదా ఎస్ఐ కానీ సాధించడానికి అవకాశం ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసి సాధారణ ఇన్స్టిట్యూట్ పోలీసులో రిటర్న్ సంబంధించి మంచి ప్రకటించే క్లాసెస్ నిర్వహిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు సాధారణ ఇన్స్టిట్యూట్ పోలీసులో జాయిన్ అయ్యి మీ యొక్క సక్సెస్ కు దగ్గర దారులు వెతుకోవాలని ఆశిస్తున్నాను. రిటర్న్ సంబంధించి మంచి క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ మంచి ఫ్యాకల్టీతో ఎక్సలెంట్ కోచింగ్ ఇస్తున్నారు. దాంతోపాటు మీకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు మీకు టాపిక్ వైజ్ డైలీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడానికి అన్ని రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఈ రిటర్న్ మీద మంచి గ్రిప్ వస్తే దాని తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి తర్వాత ఈవెంట్స్ కాబట్టి ఈవెంట్స్ కూడా మనకు మంచి కోచర్ లక్ష్మణ్ సార్ ఉన్నాడు కాబట్టి మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఈ సీజన్లో చాలా వరకు ఉన్నాయని నేను అనుకున్నాను. కాబట్టి అభ్యర్థులు మీరు కూడా ఒక 1 డే కానీ 2 డే కానీ డెమో అయిన తర్వాత నిర్ణయం తీసుకొని చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.